నేను చెప్పింది జరగకపోతే షర్టు విప్పి తిరుగుతా. అల్లు అర్జున్ ఛాలెంజ్. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2'పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేశం మొత్తం 'పుష్ప 2' హాట్ టాపిక్గా మారిపోయింది. తెలుగు సినిమా నుంచి మరో 1000 కోట్ల చిత్రం అంటూ ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2'పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేశం మొత్తం 'పుష్ప 2' హాట్ టాపిక్గా మారిపోయింది. తెలుగు సినిమా నుంచి మరో 1000 కోట్ల చిత్రం అంటూ ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. పాట్నా వేదికగా ట్రైలర్ లాంచ్ చేశారు అల్లు అర్జున్, సుకుమార్. అల్లు అర్జున్ సూపర్ కాన్ఫిడెంట్గా కనిపించారు. అయితే 'పుష్ప 2' ట్రైలర్లో ప్రతి అంశం ఫ్యాన్స్ని, ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. విలన్ చేతిలో దెబ్బ తిని నీళ్లలో పడిపోవడం, తిరిగి రౌడీలని ఊచకోత కోస్తూ లంగర్ సాయంతో పైకి లేవడం లాంటి డీటెయిల్స్ ఆకట్టుకుంటున్నాయి. 'పుష్ప 2' ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో 'పుష్ప' చిత్రానికి సంబంధించిన విషయాలను కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. 'పుష్ప 1' రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనే విధంగా సుకుమార్ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంత అద్భుతంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీశారు. పొగడాలని చెప్పడం లేదు, ఇది వాస్తవం. 'పుష్ప' చిత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయితే మాత్రం ముందుగా మారు మోగేది సుకుమార్ గారి పేరే. 'పుష్ప' రిలీజ్ తర్వాత చాలామంది దర్శకులు సుకుమార్ దగ్గరికి వచ్చి క్లాసులు చెప్పించుకుంటారు. ఈ చిత్రాన్ని ఎలా తీశారు అని అడిగి తెలుసుకుంటారు. ఇది జరగకపోతే నేను మైత్రి ఆఫీస్లో షర్టు విప్పి తిరుగుతా అంటూ అల్లు అర్జున్ ఛాలెంజ్ వేశారు. బన్నీ చెప్పినట్లు డైరెక్టర్లు వచ్చి క్లాసులు చెప్పించుకోకపోయినా సుకుమార్కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుకుమార్ గారి వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్తో చెబుతున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. ఇవి 'పుష్ప' రిలీజ్ సమయంలో 3 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు. అయితే తాజాగా ఇదే తరహా కామెంట్స్ని ఓ యువ హీరో చేయడం ఆశ్చర్యం కలిగించింది. అల్లు అర్జున్కి కౌంటర్ ఇచ్చాడా అనే అనుమానం కలిగేలా సదరు హీరో కామెంట్స్ ఉన్నాయి. ఆ హీరో ఎవరో కాదు, డిఫరెంట్ యాటిట్యూడ్తో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్.